సో మీరు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే దానికి సంబంధించిన ఎందులో ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా సరే, మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఇన్వెస్ట్ చేసినా సరే, అందులో మీకు ఖచ్చితంగా జిఎస్టీ పడుతుంది. అంటే జిఎస్టీ లేకుండా సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఈటీఎఫ్ అంటే ఎక్స్టెండ్ ట్రేడెడ్ ఫండ్. అంటే ఈటీఎఫ్ల వల్ల ముఖ్యంగా లాభం ఏంటంటే ఇది తక్కువ ధరలో దొరుకుతుంది. మీకు 100% జిఎస్టీ, జీరో జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ అనేదే ఉండదు. సో మీకు అంటే స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఉండదు. తర్వాత మార్కెట్ ఇంపాక్ట్ అయితే డైరెక్ట్గా ఉంటుంది. అంటే పెరిగితే ఖచ్చితంగా అది కంటిన్యూగా పెరగడం జరుగుతుంది. సో మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈటీఎఫ్లు అనేవి చాలా బెటర్ అనేసి చాలామంది ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈటీఎఫ్లో చూసుకుంటే సేఫ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, స్మార్ట్ డిజిటల్ ఈటీఎఫ్. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఈటీఎఫ్ బెటర్ అని చెప్తున్నారు. తర్వాత ఇంకా చూసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అని మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. తర్వాత స్టోరేజ్ టెన్షన్ అనేది ఉండదు. తర్వాత లిక్విడిటీ ఎప్పుడైనా కొనొచ్చు అండ్ ఎప్పుడైనా అమ్మొచ్చు. ఎంబడే మీకు ఎగ్జిట్ అయితే ఎంబడే ఆన్ ది స్పాట్లో మీకు అమౌంట్ పడిపోతుంది. తర్వాత చిన్న మొత్తంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే మీకు గోల్డ్ ఈరోజు అప్ అండ్ డౌన్ అయిపోయిందంటే ఎంబడే దాని ఎఫెక్ట్ అయితే డైరెక్ట్గా ఈటీఎఫ్ మీద పడుతుంది. కాబట్టి సో మనం ఓవరాల్గా మెయిన్గా అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచిస్తే అంటే ఇంట్లో జరిగే శుభకార్యాలకు వాటి కోసం మినిమం ఫిజికల్ గోల్డ్ అయితే కొనొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఆలోచిస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఇంకా వేరే ఏమైనా ట్రేడెడ్ ఫండ్స్ ఏమన్నా సరే కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్లు అయితే ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్. ముఖ్యంగా జిఎస్టీ బారి నుంచి అయితే తప్పించుకుంటారు. కాకపోతే 3 years తర్వాత క్యాపిటల్ గెయిన్ మీద అయితే ఖచ్చితంగా ట్యాక్స్ ఉంటుంది మీ ఈటీఎఫ్లో. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా ఈటీఎఫ్ బెస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే ఈటీఎఫ్లు కొనడమే 100% బెటర్ అంటారు. టాటాకి సంబంధించిన ఈటీఎఫ్ కానీ నిప్పాన్ సంబంధించిన ఈటీఎఫ్ కానీ కూడా ఉంటాయి. టాటా అయితే ఓన్లీ 10 rupees అండ్ 20 rupees కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్లు మనకు దొరుకుతాయి. సో ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేస్తే సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బెటర్ అని అయితే చెప్తున్నారు.